హలో ఎవరీవన్, ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెక్చర్ నెంబర్ 5 చేయబోతున్నాం. నెక్స్ట్ లెక్చర్లో అంటే లెక్చర్ నెంబర్ 6లో డైమెన్షన్స్ని యూజ్ చేస్తూ డైమెన్షన్ అనాలిసిస్ని యూజ్ చేస్తూ ఒక ఫార్ములా ఎలా డిరైవ్ అవుతుందో నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? డైమెన్షన్స్ని యూజ్ చేస్తూ ఒక ఫార్ములా కరెక్టా రాంగ్గా చెప్పడం నేర్చుకున్నాం. కానీ ఈరోజు ఈ లెక్చర్లో డైమెన్షన్స్ని మొత్తం మర్చిపోయి ఒక ఫార్ములా యాక్చువల్గా ఎలా డిరైవ్ అవుతుందో నేర్చుకోబోతున్నాం. సైంటిస్ట్స్ అండ్ మ్యాథమెటిషియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రపంచంలో లేని ఫార్ములాని ఎలా కనిపెడతారో నేర్చుకోబోతున్నాం. ఈరోజు ఈ లెక్చర్లో ది మోస్ట్ బేసిక్ ఫార్ములా అండ్ ది మోస్ట్ ఫేమస్ ఫార్ములా ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ అనే ఫార్ములా మనం డిరైవ్ చేయడం నేర్చుకోబోతున్నాం. సో స్టార్ట్ చేద్దాం. ఒక ఫిజికల్ క్వాంటిటీ అనేది ఇంకో ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది అని మనం ఎలా చెప్తాం? ఫార్ములా చూసి చెప్తాం. జనరల్గా ఫోర్స్ అనేది మాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది, ఫోర్స్ అనేది యాక్సలరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది అని మనం ఎలా చెప్తాం? ఈ ఫార్ములా చూసి చెప్తాం. ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములా చూసి చెప్తాం. కానీ ఈరోజు మనకి ఫార్ములా తెలీదు. ఇలాంటి ఒక ఫార్ములా అనేది ఈ వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతుందని మనకి తెలియదు. సో అలాంటప్పుడు ఫోర్స్ అనేది మాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది, ఫోర్స్ అనేది యాక్సలరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది అని మనం ఎలా చెప్తాం? బై అబ్జర్వేషన్. ఈ ప్రపంచంలో ఏవేవైతే జరుగుతున్నాయో దాన్ని చూసి మనం చెప్తాం. ఈ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఇంకో ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది, ఈ ఫిజికల్ క్వాంటిటీ ఇంకో ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇవన్నీ చూసి అబ్జర్వ్ చేసి చెప్తాం. సపోజ్ ఒక పార్టికల్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ వెలాసిటీ 0లో ఉంది, అంటే రెస్ట్లో ఉంది. ఈ రెస్ట్లో ఉన్న పార్టికల్ ఆటోమేటిక్లీ ఇక్కడ నుంచి ఇక్కడ కదిలేస్తుందా? ఇది కదలాలంటే దీని మీద నువ్వు ఫోర్స్ పెట్టాల్సిందే. నువ్వు ఫోన్ చూస్తున్నావు, లెక్చర్ వింటున్నావు, ఆటోమేటిక్లీ నీ ఫోన్ అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోద్దా? నడుచుకుని వెళ్ళిపోద్దా? అది వెళ్ళాలంటే నువ్వు దాని మీద ఫోర్స్ పెట్టాల్సిందే. నువ్వు దాన్ని పట్టుకొని ఇక్కడ నుంచి అక్కడ పెట్టాల్సిందే, అప్పుడే వెళ్తుంది. ఈ వెలాసిటీ 0లో ఉన్న పార్టికల్కి సమ్ వెలాసిటీ గెయిన్ అయింది అంటే, వెలాసిటీ చేంజ్ అయింది అంటే, వెలాసిటీ చేంజ్ అంటే ఏంటి? యాక్సలరేషన్ వచ్చింది అంటే దీని మీద నువ్వు ఫోర్స్ పెట్టేవని అర్థం. నువ్వు ఫోర్స్ పెడితేనే యాక్సలరేషన్ వచ్చింది. ఇది నువ్వు అబ్జర్వ్ చేసి చెప్తున్నావు. నువ్వు ఎంత ఎక్కువ ఫోర్స్ పెడితే అంత ఫాస్ట్గా యాక్సలరేట్ అవుతుంది, అంత ఫాస్ట్గా వెలాసిటీ చేంజ్ అవుతుంది. నువ్వు ఎంత తక్కువ ఫోర్స్ పెడితే అంత తక్కువ యాక్సలరేషన్ వస్తుంది. సో ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. ఇది నువ్వు ఎలా చెప్తున్నావు? బై అబ్జర్వేషన్. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. ఇది నువ్వు ఎలా చెప్తున్నావు? బై అబ్జర్వేషన్. సిమిలర్లీ ఫోర్స్ అనేది మాస్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది. నువ్వు మాస్ చిన్నది తీసుకున్నావు అనుకో, ఫోర్స్ పెడితే అది యాక్సలరేట్ అవుతుంది. కానీ అదే పెద్ద మాస్ తీసుకున్నావు అనుకో, పెద్ద ఆబ్జెక్ట్ తీసుకున్నావు అనుకో, నువ్వు దాని మీద ఎక్కువ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది అది యాక్సలరేట్ అవ్వాలంటే. అంటే మాస్ ఎక్కువ తీసుకుంటే ఫోర్స్ ఎక్కువ కావాలి, మాస్ తక్కువ తీసుకుంటే ఫోర్స్ తక్కువ కావాలి. సో ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్. ఇది నువ్వు ఎలా చెప్తున్నావు? బై అబ్జర్వేషన్. ఈ 2 అబ్జర్వేషన్స్ నుంచి నువ్వు ఒక ఈక్వేషన్ రాయాలి. ఆ ఈక్వేషన్ నువ్వు ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ప్లస్ యాక్సలరేషన్ రాస్తే అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇక్కడ నువ్వు 2 డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేస్తున్నావు. చూడు, మాస్ పెంచితే ఫోర్స్ పెరుగుతుంది, యాక్సలరేషన్ పెంచితే ఫోర్స్ పెరుగుతుంది. ఈ 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుంది, ఓకే. కానీ 2 డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని యాడ్ చేయకూడదు. సో ఇది రాంగ్. 2 డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ని ఎప్పుడు కూడా మల్టిప్లైయే చేయాలి. అంటే ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఈ ఫార్ములా 100% కరెక్ట్. కానీ ఈ ఫార్ములా కూడా 100% కరెక్ట్ కాదు. నువ్వు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ నుంచి ఈక్వేషన్కి మారుతున్నావు కాబట్టి ఇక్కడ ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే నువ్వు పెట్టాలి. ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే అంటే దీని మీనింగ్ ఏంటి చెప్తాను చూడు. సపోజ్ ఒక మాస్ ఉంది, ఒక 1 kg బ్లాక్ ఉంది, ఓకే. ఈ 1 kg బ్లాక్ని నువ్వు 1 m/s² యాక్సలరేషన్తో యాక్సలరేట్ చేయాలి. సో అలాంటప్పుడు నువ్వు దాని మీద ఒక ఫోర్స్ పెట్టాలి కదా. ఎస్, ఫోర్స్ పెడితేనే యాక్సలరేట్ అవుతుంది, ఓకే. ఇప్పుడు ఈ ఫోర్స్ ఎంత పెట్టాలో నీకు తెలియదు. 1 N అయినా అవ్వచ్చు, 2 N అయినా అవ్వచ్చు, 3 N అయినా అవ్వచ్చు, 3.5 N అయినా అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు, నీకు తెలియదు. అది తెలియాలంటే నువ్వు ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఒక బ్లాక్ని తేవాలి, 1 kg బ్లాక్ని తేవాలి, దాన్ని తొయ్యాలి, 1 m/s² యాక్సలరేషన్ ఇవ్వాలి, అప్పుడు ఈ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అప్పుడు నీకు తెలుస్తుంది ఎంత ఫోర్స్ పెట్టాలో. కానీ ఇప్పుడు నువ్వు బోర్డు మీద చేస్తున్నావు, పేపర్ మీద చేస్తున్నావు కాబట్టి నీకు తెలియదు. 1 N అవ్వచ్చు, 2 N అవ్వచ్చు, 3 N, 4 N, ఎంతైనా అవ్వచ్చు. సపోజ్ 1 N అయిందనుకో, మాస్ అనేది ఎలాగా 1, యాక్సలరేషన్ అనేది ఎలాగా 1. సో అలాంటప్పుడు కే తాలూకు వాల్యూ కూడా 1 అవుతుంది. సపోజ్ 2 N కావాలనుకో, అంటే 2 N, మాస్ ఎలాగా 1, యాక్సలరేషన్ ఎలాగా 1, అప్పుడు కే తాలూకు వాల్యూ అనేది 2 అవుతుంది. సపోజ్ నీకు 3 N కావాలనుకో,
మాస్ ఎలాగా 1, యాక్సిలరేషన్ ఎలాగా 1, అప్పుడు కే తాలూకు వాల్యూ అనేది 3. సో కే అనేది ఇలా డిపెండ్ అవుతుంది. కే తాలూకు వాల్యూ తాలూకు మీనింగ్ అనేది ఇది. సో ఎక్స్పెరిమెంట్ చేశాక మనకి తెలిసింది ఏంటంటే ఒక 1 kg బ్లాక్ని 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఇవ్వాలి అంటే 1 న్యూటన్ ఫోర్సే అవసరం పడుతుంది. 1 న్యూటన్ ఫోర్స్ అంటే 1 న్యూటన్ ఫోర్స్ అవసరం పడుతుంది కాబట్టి కే తాలూకు వాల్యూ ఈజ్ 1. కే తాలూకు వాల్యూ ఈజ్ 1. ఇది మనకి ఎలా తెలిసింది? బై ఎక్స్పెరిమెంట్ చేస్తే తెలిసింది కే తాలూకు వాల్యూ 1 అని. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది 100% కరెక్టా? కే కూడా రాస్తావు, మాస్ అండ్ యాక్సిలరేషన్ని మల్టిప్లై కూడా చేస్తావు. మాస్ పెంచితే ఫోర్స్ పెరుగుతుంది, యాక్సిలరేషన్ పెంచితే ఫోర్స్ పెరుగుతుంది. ఈ ఈక్వేషన్ చూస్తే మనకి తెలుస్తుంది. సో ఈక్వేషన్ 100% కరెక్టా? ఇప్పుడు కూడా 100% కరెక్ట్ కాదు. ఫోర్స్ పెంచితే యాక్సిలరేషన్ పెరుగుతుంది అని నీకు తెలుసు, కానీ ఎంత ఫోర్స్ పెంచితే ఎంత యాక్సిలరేషన్ పెరుగుతుందో నీకు తెలీదు. ఫోర్స్ అండ్ యాక్సిలరేషన్ ఎలా డిపెండ్ అవుతుందో తెలీదు. ఇది పెంచితే ఇది పెరుగుతుంది, కానీ ఇది ఇంత పెంచామనుకో ఇది ఎంత పెరుగుతుంది అది నీకు తెలీదు. సపోజ్ ఒక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ని నువ్వు 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఇవ్వాలి. ఒక బ్లాక్ని 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఇవ్వాలంటే నువ్వు దాని మీద 100% ఒక ఫోర్స్ పెట్టాల్సిందే. సపోజ్ ఈ బ్లాక్ తలకు మాస్ ఇస్ ఎం అనుకో. ఎం 1 kg అయినా అవ్వచ్చు, 2 kg అయినా, 3 kg అయినా అవ్వచ్చు. సో ఫోర్స్ ఈక్వల్స్ టు ఏంటి? కే ఇంటూ ఎం ఇంటూ ఏ. ఈ ఫార్ములే కదా. ఓకే, కే తలకు వాల్యూ ఎలాగో 1. యాక్సిలరేషన్ అనేది 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వేస్తాం. ఇప్పుడు ఫోర్స్ అండ్ మాస్కి మధ్య ఉన్న రిలేషన్ మనకు కావాలి. ఫోర్స్కి మాస్కి మధ్య ఉన్న రిలేషన్ మనం కనిపెట్టాలంటే యాక్సిలరేషన్ ఫిక్స్ చేయాలి. యాక్సిలరేషన్ ఫిక్స్ చేసి మాస్ని చేంజ్ చేస్తూ ఉండాలి. మాస్ని చేంజ్ చేస్తున్నప్పుడు ఫోర్స్ ఎలా చేంజ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేసామనుకో అప్పుడు ఫోర్స్కి మాస్కి మధ్య ఉన్న రిలేషన్ మనకు వచ్చేస్తుంది. మాస్ని నువ్వు ఫిక్స్ చేయి, యాక్సిలరేషన్ని నువ్వు ఫిక్స్ చేయి. కే తాలూకు వాల్యూ ఎలాగో 1. నువ్వు మాస్ని 1 kg పెట్టి ఒకసారి, 2 kg పెట్టి ఒకసారి, 3 kg పెట్టి ఒకసారి. అలాంటప్పుడు ఫోర్స్ ఎంత కావాలి మనకి తెలిసిపోయింది అనుకో, చూసి అబ్జర్వ్ చేసామనుకో ఈ ఫోర్స్కి మాస్కి మధ్య ఉన్న రిలేషన్ మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫోర్స్ తాలూకు వాల్యూస్ ఏం వస్తుందో మనకి తెలీదు. 2 kg బ్లాక్ని 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఇవ్వాలంటే ఎంత ఫోర్స్ కావాలో మనకి తెలీదు. 3 kg బ్లాక్ని 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సిలరేషన్ ఇవ్వాలంటే ఎంత ఫోర్స్ కావాలో మనకి తెలీదు. సపోజ్ దీని వాల్యూస్ అనేవి 1 న్యూటన్, 4 న్యూటన్ అండ్ 9 న్యూటన్ వచ్చిందనుకో ఎక్స్పెరిమెంట్ చేశాక. దాని అర్థం ఏంటి? ఈ ఫోర్స్ అనేది మాస్ తాలూకా స్క్వేర్ మీద డిపెండ్ అయ్యి ఉంది అని అర్థం. 2ని స్క్వేర్ చేస్తే 4 వస్తుంది, 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. సో మాస్ తాలూకా స్క్వేర్ మీద డిపెండ్ అయ్యి ఉంది అని అర్థం. అంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ తాలూకా స్క్వేర్. సపోజ్ వాల్యూస్ అనేవి ఇలాగ వచ్చాయి అనుకో, 8, 27 అంటే దాని అర్థం ఏంటి? 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది, 3ని క్యూబ్ చేస్తే 27 వస్తుంది. అంటే మాస్ని మనం క్యూబ్ చేయాలి. క్యూబ్. సో ఫోర్స్ అనేది మాస్ తాలూకా క్యూబ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఈ వాల్యూ అనేది 1 అయినా అవ్వచ్చు, 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకే మనకి ఏటో తెలియదు కాబట్టి ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m పవర్ x అని రాస్తాం. ఓకేనా? m పవర్ x అని రాయాలి. సిమిలర్లీ ఫోర్స్ అనేది యాక్సిలరేషన్ మీద ఎలా డిపెండ్ అయ్యి ఉందో మనకు తెలియదు కదా. సో ఏ పవర్ y అని రాస్తాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది 100% కరెక్ట్. నెక్స్ట్ లెక్చర్లో ఈ ఈక్వేషన్ డైరెక్ట్గా రాసేస్తా. అప్పుడు x80, y80, k80 మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి ఈ లెక్చర్ నేను చేశా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేసా. సో నెక్స్ట్ లెక్చర్లో కన్ఫ్యూజన్ ఉండదు. నెక్స్ట్ లెక్చర్లో ఈ ఫార్ములా నుంచి మనం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఎక్స్పెరిమెంట్ చేసాక మనకి తెలిసింది ఏంటంటే ఈ ఫోర్స్ తాలూకా వాల్యూస్ ఆర్ 1 న్యూటన్, 2 న్యూటన్, 3 న్యూటన్. అంటే ఈ m పవర్ 1, 1 పవర్ 1, 2 పవర్ 1, 3 పవర్ 1 అంటే ఫోర్స్ అనేది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. నువ్వు మాస్ 2 పెడితే ఫోర్స్ 2 వస్తుంది, మాస్ 3 kg పెడితే 3 న్యూటన్ వస్తుంది. సో ఫోర్స్ అనేది మాస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఎక్స్ తాలూకు వాల్యూ అనేది 1 వచ్చింది. ఇప్పుడు y తాలూకు వాల్యూ కనిపెడతాం. ఫోర్స్ అనేది యాక్సిలరేషన్ మీద ఎలా డిపెండ్ అయ్యి ఉంది అది మనకి ఎలా తెలుస్తుంది? మాస్ని ఫిక్స్ చేసేద్దాం, యాక్సిలరేషన్ చేంజ్ చేస్తూ ఉందాం. అప్పుడు ఫోర్స్ అనేది ఎలా చేంజ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తే ఫోర్స్కి యాక్సిలరేషన్కి మధ్య ఉన్న రిలేషన్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా? చూడు, ఈ యాక్సిలరేషన్ మనం చేంజ్ చేస్తూ ఉందాం. ఈ మాస్ అనేది 1 kg. ఓకేనా?
ఈ కే అనేది ఎలాగా 1 ఓకేనా, మాస్ అనేది 1 kg. ఇప్పుడు యాక్సలరేషన్ మనం చేంజ్ చేస్తూ ఉందాం ఓకేనా. సపోజ్ 1 kg 2 kg 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ 2 and 3. ఇప్పుడు ఫోర్స్ ఎంత కావాలి అని మనం ఎక్స్పెరిమెంట్ చేసాక చూసామనుకో, అబ్జర్వ్ చేసామనుకో, అప్పుడు మనకి ఫోర్స్కి యాక్సలరేషన్కి మధ్యన రిలేషన్ వచ్చేస్తుంది. సపోజ్ 1 న్యూటన్ 4 న్యూటన్ అండ్ 9 న్యూటన్ వచ్చిందనుకో, ఇలా వచ్చిందనుకో అంటే 2 తాలూకా స్క్వేర్ మీద డిపెండ్, 3 తాలూకా స్క్వేర్ మీద డిపెండ్, అంటే యాక్సలరేషన్ తాలూకా స్క్వేర్ మీద డిపెండ్. అప్పుడు ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏ పవర్ స్క్వేర్ అవుతుంది ఓకేనా. కానీ ఎక్స్పెరిమెంట్ చేశాక మనకి తెలిసింది ఏంటంటే దీని వాల్యూస్ అనేవి 2 న్యూటన్ అండ్ 3 న్యూటన్. అంటే ఫోర్స్ అనేది యాక్సలరేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. 1 power 1 2 power 1 3 power 1. యాక్సలరేషన్ 2 అయితే ఫోర్స్ ఉంది 2, యాక్సలరేషన్ 3 అయితే ఫోర్స్ అనేది 3. అంటే ఫోర్స్ అనేది యాక్సలరేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఫోర్స్ అనేది యాక్సలరేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అండ్ వై తాలూకా వాల్యూ అనేది 1 వచ్చిందనమాట. ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ 1, కే వాల్యూ 1. సో అలాంటప్పుడు ఈ ఫార్ములా అనేది ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ వచ్చింది. సో ఇలా ఒక ఫార్ములాని డిరైవ్ చేస్తారు, ఒక లేని ఫార్ములాని ఇలా డిరైవ్ చేస్తారు. ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ కనిపెట్టాలంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ వాల్యూస్ వస్తుంది. కానీ నెక్స్ట్ లెక్చర్లో డైమెన్షన్స్ని యూజ్ చేస్తూ, డైమెన్షన్ అనాలిసిస్ని యూజ్ చేస్తూ ఈ ఎక్స్ అండ్ వై తాలూకు వాల్యూ మనం కనిపెట్టబోతున్నాం. ఈ రిలేషన్ మనకి ఇచ్చేస్తాడు, దీని నుంచి ఎక్స్ వై వాల్యూ కనిపెట్టమంటాడు. ఈ రిలేషన్ కూడా ఎవడు యాక్చువల్లీ నీకు క్వశ్చన్స్ ఎలాగిస్తాడంటే ఫోర్స్ అనేది యాక్సలరేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది, ఫోర్స్ అనేది మాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని ఎవడు డిపెండ్ అయ్యి ఉంది. కానీ ఎలా డిపెండ్ అయ్యి ఉందో వాడు ఇవ్వడు కాబట్టి పవర్ ఎక్స్ పవర్ వై మనం తీసుకోవాలన్నమాట. అండ్ ఇలా రాసాక ఈ ప్రపోర్షనాలిటీ రిలేషన్ రాసాక ఈక్వేషన్కి మారాలంటే ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే అనేది మనం పెట్టాలి ఓకేనా. సో ఈ ఈక్వేషన్ రాయడం మీకు రావాలి. ఈ ఈక్వేషన్ నుంచి నెక్స్ట్ లెక్చర్ స్టార్ట్ అవుతుంది ఓకేనా. సో ఇంతే, ఒక ఫార్ములాని ఎలా డిరైవ్ చేయాలో ఈరోజు మీరు నేర్చుకున్నారు. నెక్స్ట్ లెక్చర్లో ఈ ఎక్స్ వై తాలూకా వాల్యూ డైమెన్షన్స్ ద్వారా ఎలా కనిపెట్టాలో మనం నేర్చుకుందాం. అంటిల్ దెన్ బై.